హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చూపిస్తాను. అదేంటనుకుంటున్నారా, చాలామందికి తెలిసే ఉంటుంది. సంక్రాంతి వీడియోనే మీరు అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మేము మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. భోగి మంట వేయకుండా సంక్రాంతి ఎలా స్టార్ట్ అయిపోతుందో చెప్పండి. అందుకే మా వాళ్ళందరూ కలిసి ఫస్ట్ అయితే భోగి మంట స్టార్ట్ చేసేసారు అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట వేసి అంతా బాగానే చేసేసారు. కానీ నెక్స్ట్ ఏంటి, ఇంకా తర్వాత ఏముంటుంది మీకు మంచిగా తెలిసే ఉంటుంది. ఒక మంచి గెస్ కొట్టేసేయండి. మనం ముగ్గుల పోటీ లేకుండా ఎలా అంటే సంక్రాంతి పూర్తయిపోతుంది. సో మా ఊర్లో అందరూ వచ్చేసారనమాట. మీరెందుకు వెళ్ళలేదు అనేసి నన్ను అడగొద్దు, ఎందుకంటే మనం అంత ఆర్టిస్ట్ కాదు కాబట్టి మనం అందులో ఏళ్ళు కాళ్ళు పెట్టామన్నమాట. చాలామంది చాలా బాగా వేశారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా మంచిగా వేశారనమాట. ఒకటి మాత్రం భలే అనిపించింది నాకు, బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు వేశారు. పాపం చాలా కష్టపడి వేశారు. నేనైతే వాళ్ళనే చూశాను, మిగతాదంతా నేను పెద్ద గమనించలేదన్నమాట. తర్వాత వీడియోస్లోనే మంచిగా అన్ని చూస్తాను. చాలా బాగా వేశారు అందరూ. ఇప్పుడు మనం ఎంట్రీ ఇచ్చామన్నమాట. అస్సలు మన టాలెంట్ మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. అందరూ ఏదో కష్టపడి ట్రై చేశాను వెళ్ళాడు, కానీ నేనైతే ఎంత కాన్ఫిడెంట్గా తప్పు చేశానో నాకే తెలుసు అనమాట. చాలా నవ్వు వచ్చింది నాకు తర్వాత వీడియో చూసుకున్న తర్వాత. ఒక గేమ్ పోతే పోయింది, ఇంకా మనం ఎందుకు ఖాళీ కూర్చుంటాం, ఇంకొక గేమ్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఇంకొక గేమ్కి అయితే రెడీ అయిపోయినారు. అదే అండి టగ్ ఆఫ్ వార్. ఎలాగో సింగిల్ గేమ్స్లో మనం పెద్దగా రాము కదా, సో అట్లీస్ట్ ఇలా గ్రూప్ గేమ్లో ఆడితే కనీసం గెలుస్తామన్న ఫీలింగ్ అనే ఉంటుంది ఒకవేళ గెలిస్తే. సో మొత్తం ఆ గ్యాంగ్ మొత్తం ఒక సైడ్ ఉన్నామన్నమాట. టూ సైడ్ చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది అనుకున్నాను. చాలా మంది ఉన్నారనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా బాగా లాగే వాళ్ళే ఉన్నారు. మేమైతే కొంచెం అనిపించింది గెలుస్తామా అనేసి. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా మంచిగా లాగేసామన్నమాట. నేననేం కాదు, చాలామంది మంచిగా ఉన్నారు. సో వాళ్ళైతే మంచిగా హెల్ప్ చేశారు. మేమైతే మధ్యలో ఉన్నాం సేఫ్ సైడ్. మొత్తానికి మేమైతే గెలిచేసాము మాదైతే.
గేమ్స్ పెట్టారు. ఇంకా భోగి రోజు, సంక్రాంతి రోజు చాలా పెట్టారు. నేనైతే రాలేకపోయినాను కొన్ని గేమ్స్కి, అట్లీస్ట్ 2 అన్న ఆడాను. అదైతే హ్యాపీ నాకు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే సంక్రాంతి రోజు అందరం రెడీ అయిపోయి గుడి దగ్గరకు వచ్చేస్తాము. సో ఇక్కడ నుంచి దేవుణ్ణి స్టార్ట్ చేస్తారనమాట ఊర్లో మొత్తం తిప్పడానికి. ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడే ఉంటారు, మంచిగా చూస్తూ ఉంటారు అనమాట. ఓపిక అంతా తెచ్చుకొని చూస్తారు. చాలా మంది ఉంటారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేమి ఉండదు. అందరూ వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం దేవుణ్ణి అయితే ఇలా తిప్పుతూ ఉంటారు మొత్తం బ్యాండ్తో. సో ఇట్లా అందరు వెనకాల వెళ్తూ మధ్యలో కొబ్బరికాయలు అట్లా కొడుతూ ఉంటారు. ఎవరింటి దగ్గరకు వస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఇలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. సో ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకొకటి అయితే జరుగుతుంది. అది ఒక రన్నింగ్ రేస్ లాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక పొట్టేల్ని అయితే వదులుతారు. సో దాన్ని పట్టుకోవడానికి అందరూ లైన్ గా నిలబడి రన్నింగ్ రేస్ లాగా వెళ్ళి ఫస్ట్ ఎవరు పట్టుకుంటే అది వాళ్ళకే అనమాట. సో అలా అయితే జరుగుతుంది. ఈ అబ్బాయి తీసుకొని వచ్చాడు. సో తీసుకొచ్చినందుకు తనే మోసుకొని రావాలన్నమాట. ఎక్కడైతే పట్టుకున్నాడో అక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి అయితే తీసుకొని రావాలి. సో మంచిగా అనిపిస్తుంది ఇదంతా పోటీలు. అమ్మాయిలు ఎక్కువ ఉండరు ఏరియాలో, సో అబ్బాయిలే ఉంటారు. వాళ్ళే చూసి వాళ్ళే తీసుకొని వచ్చేస్తారనమాట. మాకు పెద్దగా ఉండదన్నమాట, అక్కడికి మేము వెళ్ళము. సో నెక్స్ట్ అదే రోజు మా ఊర్లో పీర్ల పండుగ కూడా జరుగుతుంది. ఇక్కడ అదంతా ఫినిష్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ ఈవినింగ్ స్టార్ట్ చేసేస్తారు. అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత పీర్లు అనేవి ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి అందరు మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. మొత్తం ఈ పీర్లు కూడా మొత్తం ఊర్లో అంతా తిరిగేసి వస్తాయి. సో ఇవి కూడా జరుగుతుంది. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కటేసారి 2 పండుగలు ఉన్నట్టు ఉంటుంది ఊర్లో తిరగడం అంతా అయిపోయిన తర్వాత నైట్ కోసం మళ్ళీ స్టేజ్ అయితే రెడీ చేస్తారు. ఆ స్టేజ్ ఎందుకో కూడా నేను చెప్తాను, మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. ఇంకా అందరూ అయితే అలసిపోయి ఉంటారు కదా మొత్తం తిరిగేసి, ఇంకా కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ అంతా తినేసి వచ్చేస్తారనమాట. నైట్ ఇక్కడ స్టేజ్ కడుతున్నారు కదా, ఇదైతే మొత్తం మా ఊరే. నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడు. ఇవి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు లేట్గా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇవి లేట్ అవుతుంది. ముందు స్టార్ట్ చేసిన దేవుంది కదా, సో అది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఇది లేట్ అయిపోతుంది. అయినా కూడా మాకు అంత ఏం అనిపించదు అనమాట. సో అన్ని లేట్ అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత లేట్ అయినా చాలా ఓపిక్గా అందరు చూస్తూ ఉంటారు. చాలా లేట్ అయిపోతుంది. పీర్లు అనేవి చాలా లేట్గా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి చాలా లేట్ అవుతుంది అనమాట. ఊరు మొత్తం తిరిగి అక్కడక్కడ ఆగుతూ డ్యాన్స్ వేస్తూ వెళ్తారు కాబట్టి. ఈ కోలాటం అయితే ప్రతి ఇయర్ వేస్తూనే ఉంటారు. సంక్రాంతికి కాకపోయినా ఇంకా వేరే ఏదైనా పెద్ద పండుగ అలా ఉంటే ఖచ్చితంగా ఇలా వేస్తూ ఉంటారు అనమాట. మొత్తం వీళ్ళంతా ఊరంతా తిరుగుతూ ఇలా వేస్తూ ఉంటారు. ఎంత ఓపిక ఉంటుందంటే వీళ్ళకి అసలు ఎన్నిసార్లైనా అలా వేస్తూనే వెళ్తూ ఉంటారు. నా వల్ల అయితే అవ్వదేమో అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు చాలా బాగా వేస్తారు. ప్రాక్టీస్ చేసినది మొత్తం మర్చిపోకుండా వేస్తూ ఉంటారు. చూసే వాళ్ళకి కూడా ఎంత ఓపిక అంటే ఎంతసేపు అయినా నిలబడి అలా వేస్తూ ఉంటారు అన్నమాట. చాలా లేట్ అయిపోతుంది అనమాట మొత్తం అన్ని కవర్ చేసేసరికి. పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు, మొత్తం అన్ని వేస్తూ ఉంటారు ఏది ఇబ్బంది లేకుండా. మోస్ట్లీ ఊళ్ళో వాళ్ళ ఎంకరేజ్మెంటే ఎక్కువ ఉంటుంది ఇలా వేయడానికి. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చూసే వాళ్ళు లేకపోతే వేసే వాళ్ళు ఉండరు కదా. ఇంకా నేను ఇందాక చెప్పాను కదా నైట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి. సో ఇట్లా ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చేసి మొత్తం పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చాలా సేపు చేశారనమాట. 12 పైనే అయిపోయింది. మేమైతే మధ్యలో కొన్ని సాంగ్స్ కూడా పాడారు, కొన్ని పద్యాలు అలాంటివి ఏవో పాడారు. మాకైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, నైట్ టైం అలాంటివన్నీ చూస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. సో అవి చూడలేకపోయినాను. డ్యాన్స్ ఒక్కడైతే చూశాను. సో మధ్యలో ఆపేశారు. సో అట్లా 1, 2 అలా వేస్తూ మధ్యలో ఆపేస్తూ సో ఇలా చేస్తూ ఉన్నారనమాట. నేనైతే మొత్తం చూడలేదు, కాసేపు చూసేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయినాను అనమాట. మంచిగా నిద్ర వచ్చేసింది నాకు.
మొత్తం లైటింగ్తో ఊరంతా నింపేశారు. చాలా బాగుంది. మొత్తానికి సంబరాలు అయితే చాలా అద్భుతంగా జరిగినాయి. నాకైతే ఈ ఇయర్ భలే అనిపించింది అనమాట. ప్రతి ఇయర్ ఏదో ఒకటి మిస్ అయ్యేదాన్ని. ఇయర్ కూడా కొన్ని మిస్ అయ్యాను, కానీ అన్ని దగ్గర నుండి చూశాను అనమాట. మిస్ కాలేనివి కూడా కొన్ని ఉన్నాయి. మిస్ అయినా కూడా హ్యాపీగానే అనిపించింది. మా ఊరు అయితే నాకు చాలా గొప్పగా అనిపించింది. సంక్రాంతికి చాలా బాగా సెలబ్రేట్ చేశారు. గొడవలు ఏం లేకుండా అంత నీట్గా అయిపోయింది అనమాట. కానీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. వదిలేసి వచ్చేటప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా, ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండని. ఈ సంక్రాంతి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వరకు గుర్తుండేలాగే చేశారు. నాకైతే నిజంగానే గుర్తుండిపోతుంది. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఈ సంక్రాంతి అనేది ఇంటి పండగ లాగా ఉండదు కదా, ప్రతిసారి ఊరి పండగ లాగే ఉంటది. సో చాలా బాగుంది. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. సో మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేమందరం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అన్ని ఇయర్స్ కంటే ఈ ఇయర్ సంక్రాంతి కొంచెం స్పెషల్గానే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను పెళ్ళైన తర్వాత. లాస్ట్ టైం కూడా ఉండింది కానీ నేనైతే సెలబ్రేట్ చేసుకోలేకపోయినాను. ఎందుకంటే అప్పుడే మేము ట్రాన్స్ఫర్ వచ్చాము, మొత్తం షిఫ్టింగ్ అంతా ఉండింది. అసలు సంక్రాంతినే పట్టించుకోలేదు. ఇంత బాగుంటుందంటే అప్పుడే మంచిగా కొంచెం టైం తీసుకొని ఉండి వెళ్ళే వాళ్ళం, కానీ కుదరలేదు. ఎలా అయితే ఏముంది, ఇది మాత్రం మంచిగా జరిగింది. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కడదాం. అంతవరకు బాయ్.